అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను నారికేళ దీపం అంటే కొబ్బరికాయతో దీపాన్ని ఎలా పెట్టాలి, అసలు ఈ దీపం ఎందుకు పెట్టాలి, ఈ దీపం పెడితే మనకి కలిగే సమస్యలు ఎలా తొలగిపోతాయి, వేటిని తొలగించుకోవచ్చు, ఏ బాధల నుంచి మనం విముక్తి పొందవచ్చు, అలాగే ఈ దీపాన్ని మనం ఏ రోజుల్లో ఏ సమయంలో పెట్టాలి, ఏ మంత్రాన్ని మనం ఉచ్చరించాలి అన్న పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ప్రతి ఒక్కరికి కూడా మొదటి సమస్య ఆర్థిక ఇబ్బందులు। అది ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా లేదా మనకి అప్పుల బాధలు, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతేనే కదా మన జీవితంలో ఒక సంతోషం అనే వెలుగు కనిపిస్తుంది। ఇలాంటి సమస్యలు అన్నీ తొలగిపోవటానికి, మనకి ఆర్థికంగా నిలబడటానికి, మనకున్న ఎటువంటి కోరికైనా సరే తీరటానికి మనం ముఖ్యంగా ఈ నారికేళ దీపాన్ని పెడతాము। ఈ నారికేళ దీపం పెట్టుకోవటానికి మనకి ముఖ్యంగా కావలసింది ఒక టెంకాయ, దేవుడికి కొడతాం కదండి, అలాంటి టెంకాయ మంచిగా ఉండాలి, నీళ్లు గలగలమంటూ ఉండాలి, ఇలా కొడితే ఠంగ్ ఠంగ్ మని మోగాలి। ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనం దీపం పెట్టడానికి తీసుకునే నారికేళం కుళ్ళిపోకూడదు, అందుకే ముందుగానే ఆ కాయ బాగుందా లేదా అని చూసుకొని తెచ్చుకోండి। తర్వాత కొన్ని బియ్యం, అలాగే ఒక ప్లేటు, స్టీల్ది కాకుండా మీరు ఇతర ఏవైనా సరే వెండి, రాగి, ఇత్తడి ఇవి ఏదైనా తీసుకోవచ్చు। ముందుగా కొబ్బరికాయని శుభ్రంగా పసుపు నీళ్ళతో కడిగేసి పక్కగా పెట్టేసుకోండి। తరువాత పెట్టే ప్లేట్ కూడా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి। ఇలా చేసుకున్నాక ఆ ప్లేట్కి మీరు ముందుగా గంధంతో, తర్వాత కుంకుమ బొట్లతోటి నేను చూపిస్తున్న విధంగా అలంకరించుకొని పక్కగా పెట్టేసేయండి। తర్వాత కొబ్బరికాయని తీసుకొని చక్కగా మధ్యకి 2 ముక్కలు అయ్యేటట్టుగా పగలగొట్టుకోండి। ఇప్పుడు ఒక చిప్పలో మీరు దీపం పెట్టడానికి తీసుకోండి, దానికి 5 చోట్ల గంధం పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించండి। ఇప్పుడు ఇందాక అలంకరించుకున్న ప్లేట్లోకి కొన్ని బియ్యం పోసి చక్కగా నీట్గా నిరపండి। ఆ తరువాత ఆ బియ్యం పైన ఈ కొబ్బరికాయని తీసుకొచ్చి పెట్టండి। దాంట్లో మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టం, ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కనుక నువ్వుల నూనెనైనా పోయవచ్చు, ఈ రెండిట్లలో దేంతోనైనా మీరు దీపాన్ని వెలిగించవచ్చు। అలా కొబ్బరి చిప్ప మొత్తము కూడా నింపుకోండి। ఆ తరువాత కొంచెం పెద్ద ఒత్తులు చేసుకోండి, ఎందుకంటే కొబ్బరికాయ లోపలికుంటే కనుక పై వరకు దీపం వెలగాలి కాబట్టి। నేను చూపిస్తున్న ఒత్తులు అంత పొడుగుంటే సరిపోతుంది। అలాగా 6 ఒత్తులు తీసుకోండి, 2 ఒత్తులను ఒక ఒత్తి కింద చెయ్యండి, అప్పుడు 3 ఒత్తుల కింద అవుతాయి। ఒక ఒత్తి ఈశాన్యం దిక్కుకి చూసేటట్టు పెట్టండి, ఒక ఒత్తి తూర్పు దిక్కు వైపుకు ఉండాలి, ఒక ఒత్తి ఉత్తరం దిక్కుకి ఉండేటట్టు పెట్టుకోండి। ఇలా ఎందుకు అంటే కనుక ఈశాన్యంలో మనకి ఈశ్వరుడు ఉంటాడు, తూర్పు వైపున చూస్తూ ఉన్న ఒత్తి వలన మనకి జనాకర్షణ పెరుగుతుంది, శత్రుబాధ నివారణయ్యి అందరితో మిత్రత్వం పెరుగుతుంది। ఇక ఉత్తర దిక్కు వేసిన ఒత్తి వలన మనకి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి। ముందుగా మీరు నిత్యం చేసుకునే దీపారాధనను చేసుకోండి, తరువాత ఆచమనం చేసుకొని మీ గోత్రనామాలు చెప్పుకోండి। మీరు చేసే సంకల్పం దేనికోసం అనేది ఆ ఈశ్వరుడికి విన్నవించుకోండి। మీకు ఏ సమస్య ఉందో, ఏ కోరిక ఉందో మనస్ఫూర్తిగా బాధతో ఆర్తితో ఆ స్వామికి విన్నవించండి। మా కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించి మమ్మల్ని ఆదుకో పరమేశ్వర అని దీనంగా ఆయన్ని వేడుకోండి, తప్పనిసరిగా మన మొర ఆయన వింటాడు। ఇంకా ఇప్పుడు ఆ నారికేళ దీపాన్ని అగరబత్తితో గాని ఏకహారతితో గాని వెలిగించండి। వెలిగించినంతసేపు కూడా మీరు దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ ఈ స్తోత్రం మీకు మొత్తము వస్తే మొత్తము పఠించుకోండి, లేదు అంటే ఈ ఒక్క నామాన్ని చెప్పినా సరిపోతుంది। ఇది కూడా మాకు రాదు అనుకునే వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ
అనుకుంటూ అయినా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇక ఆ తర్వాత మీకు శివ స్తోత్రాలు ఏవైతే వచ్చో అవన్నీ కూడా మీ శక్తి వంచన లేకుండా చదువుకోండి. తరువాత దీపానికి ఈశ్వరుడికి దీపాన్ని సమర్పించండి. తరువాత మీ యథాశక్తి కొలది పళ్ళు లేదా బెల్లం ముక్క లేదు ఏదైనా ప్రత్యేకమైన నైవేద్యాన్ని మీరు వండితే కనుక వాటన్నిటినీ నివేదించుకోండి. ఇందాక పగలకొట్టిన కొబ్బరికాయలోని రెండో చిప్ప ఉంది కదా, దాంతో ఏదైనా తీపి పదార్థాన్ని చేసి మీరు నివేదించవచ్చు. లేదు మాకు శక్తి లేదు అంతా అనుకుంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేయండి. లేదు అంటే ఆ చిప్ప ఫలంగానే పెట్టేసేసి దాంట్లో ఒక బెల్లం ముక్క వేసి స్వామివారికి నివేదించి ఇంటిలిపాది ప్రసాదం కింద తప్పకుండా స్వీకరించాలి. ఆ తరువాత స్వామివారికి దీపానికి కూడా మంగళహారతులు ఇచ్చి పూజను ముగించుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని మీరు సపరేట్గా ఏదైనా పీట మీద పెట్టుకుంటే పీటని కదిలించి తీసేయండి. మరుసటి రోజున పారే నీటిలో లేదు అంటే ఎవరు తొక్కని చోట ఈ కొబ్బరి చిప్పను వేసేయాలి. ఏదైతే బియ్యం ప్లేట్లో పోసామో దాంతో పరమాండాన్ని వండుకొని ప్రసాదం కింద స్వీకరించవచ్చు. లేదు అంటే కనుక పక్షులకి ఆహారం కింద మీరు వేయవచ్చు. ఈ దీపాన్ని ఏ రోజున వెలిగించాలి, ఎన్ని రోజులు వెలిగించాలి అంటే కనుక సోమవారం రోజున ప్రత్యేకించి కార్తీక మాసం లేదా శివరాత్రి, మాస శివరాత్రి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మీరు వెలిగించవచ్చు. అలాగే కేదారేశ్వర స్వామి నోచుకుంటే కనుక ఆ రోజులు కూడా మీరు వెలిగించవచ్చు. అలాగే మీరు సోమవారం మొదలు పెట్టుకొని కంటిన్యూస్గా మీరు 7 రోజుల పాటు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. మరి ఏ సమయంలో వెలిగించాలి అంటే కనుక మనకి ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ప్రదోష వేళ అంటే సాయంత్రం సంధ్య వేళ సమయంలో మనకి సంచరిస్తూ ఉంటారు ఆయన. ఆ సమయంలో మనం వెలిగించే ఈ దీపం ఎంతో శ్రేయోదాయకం. కాబట్టి సంధ్యా సమయాన సూర్యాస్తమయం అయిన తరువాత మీరు ఈ దీపాన్ని వెలిగించితే చాలా మంచిది. ఈ దీపాన్ని ఎక్కడెక్కడ వెలిగించవచ్చండి అంటే కనుక మీరు ఇంట్లో మీ పూజా మందిరంలో వెలిగించవచ్చు. అలాగే దేవుడి ఆలయంలో కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా వెలిగించవచ్చు. విన్నారు కదా, నారికేళ దీపం లేదా కొబ్బరికాయ దీపం ఎలా పెట్టుకోవాలి, మనకి కలిగే ఫలితాలు, ఏ రోజుల్లో ఏ సమయానికి వెలిగించాలి అన్న పూర్తి విషయాలు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది. మేము చేయబోయే ప్రతి కొత్త వీడియో కూడా మీకు అందాలి అంటే కనుక, ఆధ్యాత్మిక విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా బెల్ బటన్ని నొక్కండి. మా ప్రతి వీడియో మీకు అందుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.